వ్యక్తి మీద 516 గోకర్పినారు వారి వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాపాడు రక్షించమని మరిమని కొనియాడుతున్నారు. కామనేని శివయ్య గారు మాలపడ వాస్తవ్యులు మరి శశిలక్ష్మి మీద 216 గోకర్పినారు వారి వారి కుటుంబాన్ని ఆ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కాపాడు రక్షించమని మరిమని కొనియాడుతున్నారు. హలో మరియు మహానుభావులు దండిపోయిన లక్ష్మీనరసింహ గారు మరి శశిలక్ష్మి మీద 116 వచ్చినారు వారి వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీనరసింహ గారిని కాపాడమని మరిమని కూడా అంటున్నాం. గిన్నెలుండా పూడి పెట్టు చెరకుంటే ఉడ్డి పెట్టు పట్టిన పెట్టు ఈరు ఉంటుంది సోన ఉప్పుడు వారు సౌదరి గారు డబ్బులు ఇస్తుంటే చెమ్మయ్య అంటున్నాం సోన నీకు డబ్బులు రావు ఆరు బావులు ఉప్పుడు రాణిగారు చౌదరి ఈ కొంగరాముల దేశం మీద 500 శివరి పెళ్ళు కొట్టిన పెట్టు ఏందయ్యా కేరు కొండి మీద ఏడు పెట్టు ఆనే పెట్టాలి కేరు కొండి మీద అది కుట్టకుంటే ఒట్టి పెట్టాలి ఆయన ఏమి దీన్ని నేర్చుకున్నాను కుక్కడో ఏడు పెట్టు ఏందయ్యా కుక్కలో ఏడు పెట్టు ఏ కుక్క కంచె కుక్కనొచ్చు కర్రగుండి ఒట్టి పెట్టు ముద్దు పెట్టుకుంటుంది అది ఈ దినం పెట్టు ఏ ఇల్లయ్యా ఇంటి మీద పొయ్యి పెట్టు ఏ ఇల్లయ్యా అక్క నిలబడి అమ్మాయి అందరాడా ఇంటి మీద పొయ్యి పెట్టు ఏ ఇంటి మీద పూలు ఇంటి మీద కాకుండా ఒట్టి పెట్టు ఏమిటి నేర్చుకున్నావు మరి అట్టో అమ్మా వయ్యాలి గుర్తున్నా నీ పేరు తెలియదా నీ పేరు చెప్తున్నా కానీ
రూపంలో అంటే లేటుగా రమ్మన్నావు కదా. మీరంతా నా దగ్గర వస్తున్నారు. మీరు పుడుస్తున్నా కుచిదేవిరా మీరు ముందు పుడుస్తున్నా వెనక పుడుస్తున్నా. వాళ్ళు అంటుండ్రు లంజపురం మండలం ముందు అంటే వేమిలి మరి మహాతల్లి మహాతల్లి మృగం చదువుతామంటావా? ఇప్పుడే దగ్గరనే మీరందరూ వస్తున్నారా? మీరు ముందు పుడుస్తున్నారని కూడా అంటారా? కుచిదేవి వ్యాధిని వాళ్ళు కుచిదేవిరా కావండియా మీరందరూ పుడుస్తారా? ఒంటరిగా
నేను రాముడా ఉన్నా, నేనేమో రాముడా ఉన్నా, నువ్వు చేతవాళ్ళు. నేను రాముడా ఉన్నా, అత్తో అత్తో రాముడా నువ్వు చేతవాళ్ళు. అంత పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకొని తిరగాలి కదా. నువ్వు పెళ్లి చేసుకొని తిరగాదు కంట ఉండేదంట కంట ప్రాణం తీసుకున్నా మరి అని వాడరా నాకు వేట వాళ్ళకి వస్తున్నావు కదా అదే పీపుతాన్ని సురుకుంటున్నాను నేను పీపుతాన్ని సురుకుంటున్నా నేను ఆమెను ఏంటని సురుకోవడం కక్షి అవి ఆమెను ఏంటనే నేను సురుకోవడం కలిగి పన్నెండేళ్ళ మృగములని చల్లార్చబడి మృగములని చల్లార్చబడి మనం అందరం ఒక దిక్కు నడుగుతున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం 10 మంది వచ్చినాము 10 మంది వచ్చాం. 10 మంది 10 గ్రాములు చెప్తున్నారు. నేను నిజంగా ఒక్క వీధికి వెళ్తున్నా. ఒక్క వీధికి పోతాం. అవును అది మేము తాగిపోయి మృగములు తాగిపోవాలి. ఇప్పుడు వచ్చి సాయంత్రం మన రావాలి. అవును వెళ్ళిపోతాం. చెప్పదవా సంగ్రామా నిన్నేమో ఎంగనపాడు ఎంగనపాడు రేపు ఎల్లుండి మళ్ళా ఉప్పలూరు కొండపడ దగ్గర ఉప్పలూరు గొంతు కూడా బాగా నలిగింది నాకు గ్యాప్ వస్తుంది రోజు
అచ్చో నువ్వు ఏ ప్రాంతానికి వస్తున్నావు పోయి పక్కనికి పోతా బస్సుకి వెళ్తున్నావా అయ్యో దొంగరా నేను సింహ వ్యాఘ్ర సింహలని వదిలిస్తున్నా కానీ మీరు 10 మంది పరిసరాలు పెద్దగలరా ఏమిరా నాయన అప్పుడే కానీ ఉండమన్నాడు నాకేలా భయము భయం అని కాదు అడవిలో భయం దొంగరమా నన్ను అద్దెలేకుండా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు మాట్లాడలా బొమ్మంటే అయ్యో ఒక్కరికి పరికి పట్టించడే మీరా అయ్యో గణరమా అయ్యో పరిగెపడలు చేరుకున్నాము రథములు ఆపేవట్రా ఆపాడు కానీ వాడికి ఎంతో ప్రమాదం జరిగినట్టుండదురా వాడు సమాన పడ్డ కింద అంత ఫ్రీగా తోడేనా ఏంటివాడు వాడంతే వాడంతే వాడు ఏమనుకున్నాడా వాడంతా పని అంతే ఎంత అందముగా ఉందమ్మా దాని ఊళ్ళంతా మొత్తగా చూడు అన్నదు
అది సాధుత్వ ప్రాణంతో పట్టుకొని అంతఃపురములకు తీసుకొని వెళ్ళిపోతాడు అమ్మగారికి. ఇక్కడ ఉన్నవన్నీ వధించాము. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తదుపరి మళ్ళా ఆ ప్రాంతంలో అంటే మళ్ళీ వెళ్తాం, వండుకొని మళ్ళీ లేస్తాం. తదుపరి అక్కడ చేయలేదు నువ్వు వాడు వండుకో. స్వామివారు వేటాడి వేటాడి ఒక చెట్టు కింద పోలుస్తున్నారు. అవును కదా. ఈడేమో చెట్టు మీద గుడ్డ పెడితే వాడా పోయి ఎక్కడో నిద్రపోవడం లేవు. గుండె చెట్టులో వచ్చి ఎండలో ముడుకోవాలంటారు. అవును అంతే అంతే. ఆ నేల రావాలా చెప్పేమో ఏ సాంకేన అదే రావాలా అంతే. ఆ విధంగా స్వామివారు అడవులు వేటాడుతున్నాడు. ఈ శంకులక్ష్మి వాళ్ళందరూ తమ ప్రాంతానికి పోయాడు. పొద్దు కింద రాలా ఎత్తుకుంటూ వస్తుంది. ఆ శంకులక్ష్మి వాళ్ళందరూ ఎత్తుకుంటూ ఎక్కడ అయ్యా ఈ మహారణ్యంలో శ్రీకంఠ ధ్వని వినపడుతుంది. ఎక్కడ శ్రీకంఠ ధ్వని అంటావు. శ్రీకంఠుకుంటే అడవిలో నువ్వు కొట్టావు మృగములు. అది ఫస్ట్ వస్తుంది కాదు కాదు. ఆ తీరామమ్మ శ్రీకంఠమే మరలా ఇన్నావా ఇల్లైతే ఏమిటి చిత్తస్వాతి ఖడ్గంలో భవిష్యత్తుంటే అంటున్నారు. ఎక్కడ అయ్యో చూడాలి భలే ఉన్న రాజా
ఈ సుందరాంగి ఈ మందగమన ఈ కుందరమన ఆ బ్రహ్మదేవుడు ఎంత కష్టపడి సృష్టించాడో సుందరి మందగమన చక్కదనం చూస్తూ ఆ సుందరాన్ని అబ్బా చూపగలనా అది కదా కాన్సర్ పడింది. ఓకే ఓకే రాజేంద్రి కాదు ఇక్కడికి వచ్చి మనల్ని ఆశీర్వాదించి నాకు 5,000 అయినా అరణ్యంలో ఒంటరిగా చేస్తున్నది. అయినా నీకు భయం లేదంటే నాకేలా నీవు ఎవరను వచ్చింద్రాడు ఎత్తగలవా? ఎక్కడికి వెళ్ళి ఎవరని ఒక్క నిమిషమైన నువ్వు నిన్ను విడచి ఉన్నది
సృష్టించాడు ఈ మందాన్ని. ఈయనెవరు, ఈ సంగతి ఏమిటో, ఈ అడవిలో ఎందుకుందో ఆయన లేకపోతే బతకడు. ఆ కళ్ళుండదు, ఆ బతుకుండదు. ఆకలి తట్టుకుంటే వాడు బాగుంటుందో ఆ కళ్ళుండదు. అయ్యో అరణ్యంలో తెలుస్తున్నావే ఎవరిదా మద్యం ముట్టు ఎవరిదా మద్యం ముట్టు మనము తిరుగుతుంది కదా, ఎవరున్నారు ఇక్కడ అయినా నీకు ఎవరి ఆమె వెళ్తుంది. నేను ఎవరే తిరిగేది, నీవు వచ్చిన వెళ్తుంది కదా అక్కడికి వెళ్ళి ఎవడ నీవు ఏమో చెప్తున్నా నేను. అయ్యా నేను పోతా. ఎక్కడికి రా, ఇంటికి వెళ్తావా? కనబడుతున్నా. ఎవరినా ఎవరిది చూస్తావా? ఇదిగా ఇది సౌందర్య లాభం ఏమన్నా వచ్చునప్ప. రాధే
ఏంటి అబ్బా దేనికి వస్తాపోయావు దేవుడు నిన్ను ఎంత కష్టపడి సృష్టించాడు బాబా నాకు రాదే అంటున్నారయ్యా ప్రాణాలు ఇస్తున్నా ఎవరి నిన్ను ఏంట మాటలు నేను బాట ఎక్కడికి రా నేను బాట ఎక్కడికి రా బ్రహ్మాండం పెట్టారు మహానుభావులు కందకాడ సాంబారు పని ఉండేది ఇప్పుడు రంతరంత పాట ఎల్లవాళ్ళు చూపిస్తూనే ఉంటావా ఇప్పుడు రంతరంత కాలనదిలో అచ్చులకు కాలనదిలో ఎవరివి నేను ఎవరైతే నీకేమి నీవు వచ్చింటాడు వెళ్తాను వెళ్తున్నా కదా ఉన్నాడు ఎవరా నీవు నీవు ఒక చూడు చెప్పదవా నీకు మిడిపుట్టట వడమేసములట నీ నడుము బహుదలమట ఓరి దాసరి నాతో సరిరావు పోరాడుతున్నానా ఏమో నీ మొక్కడు ఎవరు ఏముంది మినుగుడ్లు వడనీసములు గోలి కొడుకు దవ్వ చెవులు ఈ తాత పట్ల నేను కావాలంట ఆయన రోగము అవుతాడు అందుకే రాజా ఓ తాత నేను ఎవరు నీకు నేను తాత నేను తాతైతే ఆవిడే ఓ తాత ఈ తాత నేను కావాలంట కదా ఈ తాత నేను కావాలంట
చూపులకు ఈ వెలుగైన కుచుములకు నేను దగ్గరికి కొమలి నీ బంగారు నేను కాయ అబ్బా ప్రభజని బియ్యం బియ్యం అంటే కొత్తగా పాటియా బియ్యం కాదు బిఏ చదివిన బిఏ బియ్యం చదువుకున్నావా మాట్లాడచ్చా మాట్లాడవచ్చు ఎక్కడ దాకా పంచకాలకి గుణితము గుణితం కూడా వచ్చు ఎక్కడ దాకా గుండెల కాలకి ఎక్కను ఎక్కడ కూడా వచ్చు ఎక్కడ దాకా వచ్చు పక్కల కాలకి ఒంట్లు ఒంటిలు అయ్యే కాదు నీ గుణితం వస్తుందా కాబట్టి వస్తుందా చెప్పబోయి కాదురుపా కాకుంటమే కాకుంటమే వస్తుంది వస్తుంది వచ్చేదేంటి కాదు సాగతిస్తే తాగదీయాలా కాదు సాగతిస్తే కాదు ఒకటి పెట్టు పెట్టిందండి కాదు ఒకటి పెట్టు సాగిస్తూ నువ్వు వంగడి పెట్టాలి ఒకటి పెట్టి సాగి కాదు ఎంకుంటే కై కాదు ఎంకుంటే దిగుంటే కై కాలికి తింటాలు చెక్కులు ఎందుకంటే కాలు గొప్పకి తింటాలు కాదు కాకు వర్షుడు ఇయ్యాలి కాకు ఉంటుంటారు వృత్తము గురువు నా చదువులు బట్టి ఈ చదువును బట్టి గవర్నమెంట్ వారు నాకు ఉద్యోగం పెట్టారు ఇది పక్కది కదా ఉద్యోగం రైల్వేలో ఓహో ఉద్యోగం పెట్టారు రైల్వేలో ఏ ఉద్యోగమే పొద్దున్నే లేస్తా షాట్ కొట్టుకుంటా ఏంటి డబ్బా డబ్బాలో డేంజర్ లైట్ ఏంటి బయట డేంజర్ లైట్ పోతా రైలు పట్టాను కదా అది గుర్తుకుంటూ పోతా అదేం కాదు నీకు ఏం కాదు నాకు చేత మాత్రం వెలుగులు నెలకి నెలకి రూపాయి నడుస్తాడు రూపాయి మర రూపాయలరా నా భార్య కూడా పెట్టా పని ఏ పని ఆయనకు మూతి పెట్టి తీసేది ఎక్కడ రైలు వెళ్ళిపోతుంది పైన పొప్పటం చూడు పంపటం దాన్ని మూతి పెట్టి తీసేది పురుషు కాదా ఏం కాదు ఏంటి ఒకటి బాగా బాకి కొంచెం మగవాళ్ళ వస్తుంది ఆ అమ్మాయి చెప్పిస్తారు ఎత్తిస్తున్నారే నెలకు 30 పిల్లకుడు సరే అని చూచా నా కొడుకు వచ్చాడు నాయనా అమ్ముకు వెళ్తే నా కొడుకు వచ్చాడు ఏది ఉద్యోగం పశువుల పేరు మాకాలు పెట్టా అది ఏం పడితే రైలు పడిపోతుంది కింద పడచకం చూడు దాన్ని చూపింది వాళ్ళు ఏం కదా ఏం కాదు వాడికి మాత్రం చేత నెలకి జాగ్రత్తగా పిల్లకున్నారు సంపాదించారు బాగా మా నాన్న పుట్టాడు మా నాన్న పుట్టాడు 5 ఎకరాలు ఉన్నాడు పుట్టాను 2 ఎకరాలు అయ్యాను నా కొడుకు పుట్టాడు ఆ ఉన్నది ఓడింది అది ఇంకా లోకముతో అది ఇంకేం పని ఉంది మొత్తం పోయింది కదా పోయిందా సరే కానీ నల్లబోతలా రాఘవయ్య గారు మనవుడు నల్లబోతల మహేష్ బాబు గారు మరి శశిలక్ష్మి మీద 116 పోగొడుతున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ కాపాడు రక్షించమని మరి పోయి అంటున్నారు
ఒరే వాడేనా మీరు వందరాజా నేను పోతా ఎక్కడికి వందరాజా లాభంటే పడుతున్నారేంటి అమ్మా ఈ అమ్మని జనము హేచ్చని కొనమయ్యది పేరు జల్భమే చెంచువారిలో మీరు మంచివారా? చెంచువారిలో మంచివారు చెడ్డవారు ఎంతమంది ఉన్నారు? మీరు ఏ చెంచులో? చెంచు సుఖవాణి చెంచు చిన్నదానా సుఖవాణి చెంచు చిన్నదానా
ఎవరికి ఏమిటి అలా ఉన్నది అయ్యప్ప ప్రాయము మాత్రము చూడు అయ్యప్ప ప్రాయము ఆయన గారు కట్టేస్తే నాకుడు పోతాడు. ఏం చేసేది ప్రారంభిస్తున్నా ఎవరా మీరు నడగబెట్టున్నారు నిన్ను వద్దని చెప్తే బుద్ధి లేదా నీకు అర్థం వద్దని చెప్తే బుద్ధి లేదా అర్థం అయ్యో నీకింత హతము మంచిది కాదేనా నువ్వు చిరంజీవై వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ వై వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ వై డిప్యూటీ సీఎం వై లేకపోతే ఆడవాళ్ళకి నమస్కరిస్తున్నాయి అది ఎంత నీకు భగవంతుడు నీవు చూడు తిరిగి నమస్కరిస్తున్నావు చూడు నమస్కరించడమే కాదు ఆవిడకు నా ప్రాణమైనను ఏంటే నా ప్రాణమైనను పూజగా సాంబయ్య ఆడడం తగినట్టు ఆడవాడికే ఆయన లేదు దండ తగ్గలేదు
నమస్కరించావా ఈ జీవుడు భగవంతుడు సిగ్గు లేకపోతే ఏం చేస్తావరా నేను మా ఇంట్లో అన్ని బాధలు కొట్టుకుంటా వారి బాధలు కొట్టుకుంటా అదే తల్లం పెడతాం ఇంటికి పోదు ఇప్పుడు మేమందరం ఓట్లు పడుతున్నావా నేను శారీ చేస్తాను ఆస్తికాలు శారీ లేదు రాజా ఆస్తికాలు శారీ ఇప్పుడు కాదు పెద్దోళ్ళు కూడా వాళ్ళు లేదు కట్టే కరెక్టే అంటారు పెద్దోళ్ళు కూడా శారీ చేస్తాను కష్టం చేస్తావు నా పని మంచి ఆశ్చర్యతుడు అనే జనంలో కూడా పేరు కూడా ఉంది రాష్ట్రం మొత్తం నేను కనపడలా ఎప్పుడు కూడా ఉంటాను శారీ చేస్తా అయినా మాట్లాడినది ఏమికే ఈ వృద్ధాపర్యాసం என்னன்னு சொல்றது என்னன்னு பேச பொருள் தீண்டி మహానుభావుడు కామినే శివయ్య గారు తీరు కష్టాలు కామినే శివయ్య అంటే ఒక సంగతి మారకుండా ప్రజలందరూ కూడా అయ్యోడు పని ప్రజలందరూ కూడా సున్ని గ్రామంలో ఇక్కడ రామలింగపురం లింగనగరపాలెం ఇది కొండగడ ఏడు పల్ల నేనంటే భయం అందరికి భయంలో అభిమానం భయంలో అభిమానం అంటే అలాగే మీ అందరికి కూడా నమస్కారాలు గ్రహించి చదువు కొట్టాడు పూజలు సీలు ఫ్యామిలీ నాది లాస్ట్ సీను పదే ఉంటుంది అది కూడా లాస్ట్ సీన్ అది ఫ్యామిలీ చూసి వెళ్ళండి మీ అందరికి నమస్కారాలు ఎవరి వెళ్ళేది అదేమిటి ఆ చూపు నువ్వు చూస్తే చూడు అందులో ఆ చూపులో కూడా వాడుగా చూపుదానా ఆయన నా పటాము లేని లాంటి ఆ పటాము తెలియ ఏమిరా నేను నీవు ఎంత ఉత్తమో నేను
ಎಂದು ಉತ್ತಮೋಯಲ್ಲ ಏಳು ಈ ಭಾಗಂಗ ಏಳು ರಾಜಾಂಗಕ್ಕೂ ಮಧ್ಯೆ ಸಾಗಿಲಾದು ಎಂದು ಉತ್ತಮೋಷಿಲ್ಲ అది ఏరే పడుతుందట ಹಾಗೆ ಮತ್ತೆ ತಪ್ಪ ಗಾಟ ಬೇಡ ఒకటే మాట ఇంకా అనుకున్నాను ఏమంటే చెల్లో నగండు చెల్లో నగండు చాప పిల్లలు చేప పిల్లలు చెల్లో నగండు చాప చెట్టు ఇచ్చేటప్పుడు ఏమి దాక చెట్లు చేపలు పెట్టుకుని వలసలు చలచల ఏం చేయని చెట్టుకి తీసుకురా ఇంకా ఉంది చెప్పు పుట్టదే రెండు నాకు బాబులని నేను నరకినాను అప్పో పుట్ట మీద పాప పుట్టబేగులు చుట్టూ అనుకో నేను పట్టకాడికి పోయి అది నాగు బావులని ఎగిరి ఎగిరి నడిగి రాదు గొప్పడే పట్టణాలు కదా చెల్లో రెండు అది పుట్ట మాట్లాడుకుంటుంటే ఏ తొందరని కట్టెక్కి పది పెట్టి అప్పో అసాధ్యుడిని చెల్లు పుట్టిపోగలని పొంగలు ఉన్నాయి అవి పచ్చి భాష పుస్తకం మాట్లాడుతుంది పొంగలని కట్టెక్కి అదే మధ్యాహ్నం బాబు స్కూటీ వేసుకొని పోతుంటే ఎంత పొడుగు రాము జరిపోతూ బాగుంది ఆ స్కూటీతో తొక్కించిన అవును ఏమి ఈనాడు నీ పైన బ్రహ్మచి ఉన్నాడు ఒకరా రాజా ఎవరా మీరు ఇక ఇలా మన వశీకరము కాదు ఎందుకు ఒక్క మార్గం ఉన్నది నా కుమారుడున్నాడు మన్మధుడు మన్మధుని రావించి మన్మధ ప్రియ బాణములకి ఆవిడను మూర్తనం తెచ్చి అప్పుడు నా వశీకరణ చేసుకుంటాను కుమారా మన్మధ అదుగా పదనికి మాత్రమే శక్తివని ఉన్నది నీ వెళ్ళి నిమిష మాత్రంలో నీ మన్మధ ప్రియ బాణములకి ఆవిడను మూర్తనం తెచ్చి అప్పుడు నా వశీకరణ చేయవలే మరి మహానుభావుడు గోడాల పాల్గొండే గారు మరి శశిలక్ష్మి మీద 116 పోకూర్చున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాపాడమని మరి 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 పోయి ఆడుతున్నాం మాలకొండయ్య గారు ఆశీర్వాదించి 116 బహుమతిగా ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళ మార్గాన్ని నరసింహస్వామి కాపాడి రక్షిస్తున్నారు చూడండి గణేష్ రెడ్డి బంగారు కపాలి నాకు 100 రూపాయలు ఇచ్చాడు గణేష్ రెడ్డి బంగారు కపాలి వారిని వారి కుటుంబాన్ని ఆ నరసింహస్వామి కాపాడని ప్రార్థిస్తున్నాం గణేష్ రెడ్డి అయ్యో ఆయన డబ్బులన్నీ నా డబ్బులన్నీ ఇస్తాను రాజా ఇక అమ్మ కూడా మన్మధుడు నరసింహస్వామి వచ్చినారాన్న మన్మధుడు వచ్చి పంచని 5 భాగములు మొత్త భాగం ఇస్తున్నాడు మొలకలు నాటింటే
సింహరూపుడు ఆయన తాగనివ్వలా చెంచులకి ఆడలు వెళ్ళాడు మన్మధుడు. అప్పుడు మూర్ఛలు నిండి అప్పుడు ఎప్పుడైతే మూర్ఛలు నిందో అప్పుడు సమయం అయింది నరసింహస్వామి. అప్పుడు తాగాడు ఆయన. అప్పుడు దాకా ఆయన వల్ల కావా సింహరూపం లేదు, మళ్ళా నారాయణుడు అయ్యాడు. అప్పుడు చూసింది ఆయన సాయాన్ని. అందగాడు కాదు, ఎవరు ఆయన విష్ణుదేవుడు చూచి అబ్బా ఏం అందగాడబ్బా స్వామి. నరసింహస్వామి ఇష్టదేవుడు ఆమె భారీగా చేసుకోవాలి అలా వంచాడు. అప్పుడు చూడు రామ్ భజన రాముడు
అయ్యో అయ్యో ఓ మదన్న అయ్యో స్వామి 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 ఏది అమ్మగారు ఏది స్వామి లేడు. ఎక్కడికి వెళ్ళాడు స్వామి స్వామి? వాము లేకపోయాడు. వాన లేక దేనికి? పది నాటికి ఎల్లుండి సాయం జీవి స్వామికి 11 గంటలకి 11 పెరుగా అది మంచిగా వాటి కొంచెం సూటి కొంచెం పాలు ఇస్తుంది, కొంచెం పాలు పిచ్చి పిచ్చి రేపు పొద్దున్న నెల్లూరు దగ్గర కొవ్వు సంక్రమోతం వెళ్ళిపోయి కొంచెము కట్ట సాగులేడు. సాగులేడా? వాగులేకపోయింది. అయితే నువ్వు ఇక్కడే చెప్తున్నావు. నేను అయ్యో సాలాలు తీస్తే సాలాలు ఇస్తే మన హీరో గారు గారు సోమరెడ్డి గారు మన మన శాసనసభ్యులు కమ్ముకుని ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఇంటూరు నాగేశ్వర గారు మన బొమ్మలో అందుకని మాకు వచ్చావా? అయితే నువ్వు నా ప్రకారం ఏమి అమ్మ సారా ఉన్నాయి కీలు పోయినాడు ఆయన కీలు అయ్యో మన్మద తెలుసు తెలుసు మన్మద మన్మద ఎవరైనా ఆయన ఆయన ఇంత కొనుక్కున్న వారైతే వారిని గడ్డము 3 లీటర్లు నెలకు కొనుక్కులో ఉండాలి. అవును, ఇతనైనా మనం తొలగలేకున్నాడు. నిన్ను తాకగానే తగ్గగానే రూపం మారి నెల రూపం వచ్చేసింది. నన్ను తాకగానే
ఎదురుకు వచ్చినాడు. నేను పెళ్లి చేసుకోలేదు. వివాహం అనేవా నీ సందేహము అసలు ఎవరు నీవు? ఎంతకు మునుముందు ఉన్నవాడు నీవు. ఇంతకు మునుకున్న వాడికైతే నరము గుణకుల ఉండాలి. నీవు మనమని గుణకులా ఉన్నావేమి? ఓహో అదే నీ సందేహము. ఎంతకు మునుముందు నరం గుణ రూపము. అవును. ఇప్పుడు నీ శరీరం తాకేది తాకితే ఆ రూపం మారి ఈ రూపం ప్రవేశించినది భావానికి. ఇందులో వచ్చినాము అరణ్యమధ్యాలు మృగాల వధించవాలని సమయమునకు నీకు ఇక్కడ ఉండవు కదా. ఇక నిన్ను విడిచి వెళ్ళగలను. వివాహం చేసుకుని ఇరువురం వెళ్ళిపోదాం. మన పట్టణము గరుడ. నన్ను వివాహమా కాదా? నన్ను వివాహం ఆడరండి. మా కులంలో కొద్ది పద్ధతులు ఉన్నవి. పద్ధతులు మా కులాచారాలు మా కులధర్మాలు నీవు పాటించగలవా? మీ కులంలో వివాహము చేసుకోగలనంటే మీరు నేను చేయగల పనులని చెయ్యాలి. అది చేయరా? అవును. తెలుసు ఏమిటా పనులు? చెట్టెక్కేదేంటి? ఆ చిగురు దేనికి ఏం చేసుకుంటారు? నేను తెచ్చువారు చిన్న చిగురు ప్రతి పిల్లలు ఎండ్రకాయలు భోజనం చేస్తున్నాము. నీవు చేస్తున్నావా లేదా? అలాంటివన్నీ భోజనం చేస్తారా? చెట్టు చెట్టు నీవు చెప్పినట్టే చేస్తాను. చేస్తున్నావా? తప్పనిసరిగా అందులో ఉన్న పుట్టగొక్కులు ఊరి దిగదా నీవు అవేం చేసుకుంటారు? మేము పుట్టగొక్కులు పుట్టచేరులు ఎండ్రకాయలు పట్టి పిల్లలు ఈ భోజనం చేస్తున్నాము. అంతేకాదు అరణ్యంలో ఉండేవాడు చెట్టువాడు కదా మీరు. అలాంటివన్నీ భోజనం చేస్తారా? అవును స్వామి. అలాగే చేస్తారు. చేస్తున్నావా? ఈ పనిలో చేసి అనాథ ఎన్నగలవా?
ఈ పనులన్నీ చేసి నాతో ఎదురుగలవా నీవు చెప్తూ చూడు నీవు చెప్పినట్టు నీవు చెప్పిన పనులన్నీ సందేహం లేకుండా చేస్తానే. మేము చేయగల పనులన్నీ నీవు చేయగలవు కదా, చేస్తున్నావా? తప్పనిసరిగా. సరే, నిన్ను నేను వివాహం ఆడాలంటే నాకు ఒక సందేహం స్వామి. ఏమిటా సందేహం? నీకు చేయగల పనులను చేస్తున్నావు. నిన్ను నేను వివాహం ఆడాలంటే నాకు ఒక సందేహం స్వామి. అవును స్వామి, సందేహం. నీకు నీకు ఇంతకు ముందేమన్నా వివాహం అయినదా లేదని నా సందేహము. ఓహో అయ్యా, అయినా దేనికి వచ్చిన నీకు ఆ సందేహము? అంటే వివాహం ఆడే సందేహాలు కాదా? వస్తాయా? వస్తాయి స్వామి. చూడు శక్తు. ఏం స్వామి? మా పట్టణంలో మాకు దాసీ వ్రతము చేయవారు చాలా మంది ఉన్నారు. స్త్రీలు. దాసీ వ్రతమా? కాదు స్వామి, నీకు పరిణయమైనదా లేదా అని నా సందేహం. ఓహో అదియా. చూడు, ఏమి నీతో బాధలు నేను చెప్తాను. చెప్పము. ఎంతకు మునముందు నాకు ఎవ్వరూ లేరు. లక్ష్మి తోడు. అంటే లక్ష్మి తోడు అంటే లక్ష్మి ఎవరు స్వామి? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంపదలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి నా ఆవాద్య దేవత. అంటే లక్ష్మి తోడంటే మేము అమ్మ తోడు నాన్న తోడని వచ్చేస్తున్నాము. అంటే నీవు భగవంతుడు కనుక లక్ష్మీదేవి అంటున్నాము. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సిరి సంపద లక్ష్మి అంటున్నాము. అవును అంతే కదా? ఏమో ఎట్టుగా పెట్టాలండి. సామంటున్నాడు లక్ష్మి తోడు నాకు వివాహం కాలేదన్నాడు. అవును అంటే మేము అమ్మ తోడు నాన్న తోడు వచ్చేస్తున్నాం. భగవంతుడు కనుక లక్ష్మీదేవి. అవును అంతే కదా? నాకు ఎలాంటి సందేహం లేదు. స్వామి, నీవు నిన్ను నేను వివాహం అంటే నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ నేను మూటికి మాటికి నేటికి అంగీకరిస్తున్నాను. వివాహానికి నీతో వివాహానికి అంగీకరిస్తున్నా స్వామి. వివాహం ఆడుదామా? అలాగే ఎవరక్కడా? చూడు నారద, సమయమునకు వచ్చావు కానీ మా చిరువునికి వివాహం. రాజుల హస్తం కొట్టుకుంటే ఇరువురు రాజులేనా? హస్తం కొట్టుకుంటే వాళ్ళకి అందరూ వివాహం అయినట్టే. సరిగా కానీ స్వామి ఎవరైనా ఆయన పరబ్రహ్మణ ఒక పుత్రుడు నారద మహర్షి. నమస్కరిస్తారు. ఏది స్వామి? ఏది బొమ్మిడే చూసా? అది కాదు స్వామి, కలహప్రియుడు కూడా సకలతలు కూడా తెచ్చేవాడు. నమస్కరిస్తున్నాడు. పుత్రుడు అంటున్నాడు కాబట్టి నేను బొమ్మిడే చూస్తాను. నలుగురు లెక్క అంతే కదా స్వామి? అలాగైతే ప్రణామం స్వామి. కళ్యాణ ప్రాప్త. సరే చూడు స్వామి, చెప్తూ స్వామి వివాహం ఆడుతావా? అలాగనే ఆడుతాం స్వామి. వివాహం ఆడుతాం. మమ చెప్తున్న హస్తము పట్టుకుంటే రాజులకు గంధర్వ వివాహమైనట్టే. స్వామి కూడా ఈరోజు కళ్యాణమైనది. అలాగే జడ్జిలక్ష్మి నరసింహ స్వామికి వివాహం జరుగుతుంది. వీళ్ళు యోజనండి సగింపులాగా
అది ఇస్తే నాయగారు చదివించినట్టుగా భావించాలి. స్వామి ఏమి స్వామి ఏమి వివాహమైనది ఇక దేనికి అరణ్యం మనము దేనికి ఎక్కడికి మనం వెళ్ళిపోతాం. స్వామి ఏమి గరుడు నిరస్తా చెప్పేది ఇంకేమన్నా ఏమైనా నిరస్తా చెప్పేది ఇంకే ఏ రాదు సరే తెలుగు రమ్మటాడండి రాదు చూడు